ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి మనపల్లె మన పంచకర్ల అనే కార్యక్రమాన్ని సబ్బవరం మండలం బోధవలస ఎలూపి గ్రామాల్లో పెద్దుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శనివారం ప్రారంభించారు. ఈ మేరకు ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలతో పాటు వ్యక్తిగత సమస్యలపై కూడా దరఖాస్తులను ఆయన సేకరించి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన చాలా మంది ప్రజలు ఎమ్మెల్యే కార్యాలయానికి రాలేరు కాబట్టి ప్రజల వద్దకే తాను వెళ్లి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని గత 3 రోజులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి తనకొచ్చిన ఆనంద పత్రాల్లో అత్యధిక శాతం రోడ్లు, మురక్ కాలువల వర నిర్మాణం, పెన్షన్లు, వారికి సమస్యలపై విచ్చేయన్నారు. ఈ పంచాయతీలో మళ్ళీ ఎలక్షన్ వస్తేకి నాకు ఇక్కడ ఈ ఊర్లో ఈ ప్రాబ్లం ఉండకూడదు. ట్రైన్లు కావాలా, కళ్యాణ మండపం, కమ్యూనిటీ హాలు, పంచాయతీ బిల్డింగ్, ఇరిగేషన్ తాలూకా ఇష్యూస్ కానీ, R&D, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏదైనా ఏ డిపార్ట్మెంట్ నా ఊరుకున్న పనుల్ని ఒక కాగితం మీద పెట్టి ప్రయారిటీ బేసిస్లో మా అధికారులందరినీ రప్పించి ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళకి సర్టిఫికేట్ చేసి సీఎం డాష్ బోర్డుకి కూడా పంపించి అక్కడి నుంచి కూడా బాధితులకు ఆన్సర్ వస్తుంది. CMO ఆఫీస్ నుంచి అక్కడి నుంచి మొదలు గ్రామ స్థాయి వరకు మానిటరేషన్ ఉంటుంది. ఆ మానిటరింగ్ అంతా కూడా మా ఆఫీస్ చేస్తుంది. ప్రతి సమస్య కూడా తీర్చి వీళ్ళు రాసిచ్చిన ప్రతి సమస్య కూడా ఈ 3.5 కాలంలో 80-90% అన్నీ కూడా సాధ్యమయ్యాయి. కాబట్టి అవి పూర్తిగా చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. రెవెన్యూ పరంగా భూమి సర్వే సంబంధించి కానీ, పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదని కానీ, లేకపోతే డిస్ప్యూట్ పక్క రైతుతో ఉంది కానీ, కుటుంబ డిస్ప్యూట్ ఉంది కానీ, ఇలా ఏదన్నా వ్యక్తిగతంగా అర్జీలు ఇవ్వచ్చు. అలాగే పెన్షన్ రాని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ఒకవేళ సొంత ఇల్లు ఉండి జాగా ఉండి డబ్బులు గవర్నమెంట్ నుంచి ఆశించే ఇల్లు కూడా కావాల్సిన వాళ్ళు, అన్ని రకాల వాళ్ళకి పరిష్కారం ఉంటుంది ఈ వేదిక. అందరికీ కూడా వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. గత కొంతకాలంగా కొత్త పెన్షన్లు ఆగిపోయాయి. అవన్నీ కూడా వచ్చే నెల నుంచి దరఖాస్తులు వచ్చాయి సార్. వచ్చే నెల నుంచి కూడా అవి పరిష్కరించే దిశగా కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, కొత్త ఇల్లు, ఇంకా ఇతరత్ర వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలన్నింటినీ అడ్రస్ చేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దగ్గర 24-25 చిన్న గ్రామం బోధవలస. కొంతమంది ఇంకా తెలియకపోవచ్చు. నిన్న మొన్న అయితే వినతులు వెల్లువెత్తే ఇక్కడ ప్రతి అర్జీకి మీకు ఫోను ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా సమాధానం వచ్చి సమస్య తీరుద్ది అని చెప్పి. ఇప్పుడు చాలామంది క్లియర్ అవ్వని భూములు ఉంటాయి. దాని మీద మమ్మల్ని ఎప్పుడు వచ్చి అవుతారు. దానికి నేనేం చేయలేకపోవచ్చు. కానీ మా పరిధిలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే, అధికారులు చేయగలిగిన ఏ సమస్య కూడా ఆగే ప్రసక్తి లేదు అనేది ఒక సంకల్పం తీసుకుని మేము ప్రజల్లోకి వచ్చాం. తప్పకుండా ప్రజల మన్ననలు పొందే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పి మనవి.